Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పల్నాడు వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి నాగరాజుతో పాటుగా కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. ఆయన ఏమంటున్నారో మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, పల్నాడులో నెమ్మదిగా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అయితే గురిజాల కాన్స్టిట్యున్సీలో ఇంకా కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా పోస్ట్ ఎలక్షన్ ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? మీరు గమనించండి, దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? కొత్తగనేస్పాడు గ్రామం, జానపాడు గ్రామం అన్నీ గతంలో తెలుగుదేశం మెజారిటీ ఉన్న గ్రామాలు. వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఉన్న గ్రామం ఒక్కటన్నా జరిగిందా? ఒక్క ఘటనన్నా? కేసానపల్లి, మాదినపాడు తీయండి లిస్టు. గత ఎలక్షన్లో టీడీపీకి మెజారిటీ వచ్చిన గ్రామాలు కేసానపల్లి, మాదినపాడు, లేదు కొత్తగనేస్పాడు. ఎక్కడ జానపాడు మాకు మెజారిటీ ఉంది, ఓకే. ఇప్పుడేమో ఆఫ్టర్ మత్ గొడవలు లేవు అక్కడ. ఎందుకు కొత్తగనేస్పాడు, కేసానపల్లి ఇటువంటి గ్రామాల్లో జరుగుతుంది? ఎందుకంటే గతంలో అక్కడ బీసీలు ఒప్పుకుంటా కాస్తో కూస్తో టీడీపీకి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు పాలన వల్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కావచ్చు, ఎంపీ బీసీకి ఇవ్వటం, యాదవులు ఎక్కువ ఆకర్షితులై ఇటు వచ్చారు. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటం వాళ్ళకి చేసి పెట్టడంతో వచ్చారు. ఎలక్షన్ అయినతో దాడులు ఎందుకు జరుగుతాయండి చెప్పండి? కేవలం ఓట్లు వేయలేదు వీళ్ళంతా, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. రేపు చూస్తారు కదా, రేపు కౌంటింగ్లో తెలిసిద్ది కదా కొత్తగనేస్పాడులో ఏం జరిగిందనేది. దాని మీద అగ్రకులం పోనీ వేరే వాళ్ళు ఎవరైనా దాడి చేసుకుంటే 2 బీసీలు కొట్టుకున్నారు, 2 ఎస్సీలు కొట్టుకున్నారంటే ఒప్పుకుంటాం కనీసం. ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా బీసీల మీదకి, ఎస్టీల మీదకి పోయి ట్రాక్టర్లు తగలబెట్టి, ఆటోలు పడగొట్టి, బైకులు ఇరగొట్టి, ఆడవాళ్ళని హింసించి, ఒక గుడిలో 20 గంటలు ఆడవాళ్ళు ఊహించండి పాపం, నీళ్లు లేవు, యూరినల్స్ పోవడానికి లేదు, తిండి లేదు, గంగమ్మ గుడిలో తాళం వేసి వాళ్ళ మీద రాళ్ళు ఇసిరి, ఏం వాళ్ళకి మనుషులు కాదా? వాళ్ళ ఆడవాళ్ళు కాదా? మన ఇళ్ళలో ఆడవాళ్ళు ఉండట్లేదా? రేపు ఇదే బీసీలు తిరగబడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో ఆలోచించుకోండి. సరే, అంటే మీరు మీ అపోనెంట్ పార్టీల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు, తంగేళ్ళు అటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళంతా బాధితులను పరామర్శించడం కూడా చూస్తూ ఉన్నాం. మీరు కొత్తగా నేషన్ పార్టీ వెళ్ళి అక్కడ ఉన్న బాధితుల్ని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని పరామర్శించారు. అంటే వైస్ వెర్సా ఇక్కడ ఇరు పార్టీల మధ్య కూడా దాడులు జరుగుతున్నట్టు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లోనే ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి? ఇప్పుడు తంగెడ కూడా టీడీపీకి మెజారిటీ ఉన్న గ్రామం గత ఎలక్షన్లో. నేను అదే చెప్తున్నా, తెలుగుదేశానికి మెజారిటీ ఉన్న గ్రామాల్లోనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? నేను నిజంగా దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉన్న గ్రామాల్లో చేయాలి కదా, నాకు ఓట్లు వేయలేదని. అది జరగట్లేదు కదా. మీకు అదే లాజిక్ చెప్తున్నా. కేవలం తంగెడ కానీ, కొత్తగనేస్పాడు కానీ, అక్కడున్న ముస్లిమ్స్, తంగెళ్ళలో ముస్లిమ్స్లో గతంలో మాకు లేదు, ఈసారి మాకు వచ్చింది, అందుకని వాళ్ళు దాడి చేస్తున్నారు. కొత్తగనేస్పాడు బీసీలు, ఎస్సీల్లో భారీగా వచ్చింది, అందుకని దాడి చేస్తున్నారు. పోస్ట్ ఎలక్షన్ ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడంలో పోలీసుల వైఫల్యం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా. ఎన్నిసార్లు చెప్పాం ఎస్పీకి, ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చాం? కొత్తగనేస్పాడు తంగెడ గురించి నా లెటర్లో ఇచ్చానో లేదో చూడమనండి, పెట్టుకోవాలి కదా. మేమేమైనా అలారం చేయకపోతే తప్పు. ఒక క్యాండిడేట్గా తంగెడ గురించి, కొత్తగనేస్పాడు గురించి స్పెషల్ ఫోర్స్ పెట్టండి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఒక 6-7 కంటిన్యూ అయి ఉంటే అక్కడ ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. పోనీ ఆయనకి చెప్పినా చేయలేకపోతే వైఫల్యం కాక ఇంకేంది? అంటే ఇవాళ ఈ ఘర్షణలన్నీ ఆగిపోయి ప్రశాంత వాతావరణం రావాలంటే ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం సూచిస్తారు? నేను చెప్పేది ఒకటి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఖచ్చితంగా ఏ సమయంలో పాటించండి, ఏ పార్టీ వాళ్ళైనా. అలా కాదు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తాం, ఏదో ఆ ఊర్లో వాళ్ళకి మెజారిటీ ఉంది, కాన్స్టిట్యున్సీలో లేదు కదా, ఒక గ్రామంలో మెజారిటీ ఉందని రెచ్చిపోతే పూర్తి నియోజకవర్గం రేపు వచ్చింది. నేను అనిల్ గారు చెప్పినట్టు రేపు కొత్తగనేస్పాడు యాదవరాజులు అందరూ వస్తే మీరేమవుతారు ఆలోచించుకోండి. వస్తారు, ఇలాగే దాడి చేస్తే రేపు ప్రతి దాడి ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకొని ఆపండి. పోలీసులు కూడా కఠినంగా తప్పులు చేసిన వాళ్ళని 2 డేస్లో వెంటనే మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. చేయకపోతే మటుకు ఖచ్చితంగా స్టేట్ వైడ్ ఇష్యూ తీసుకెళ్తాం. తర్వాత ఏం జరిగినా అది పోలీసులదే బాధ్యత. ఇది పరిస్థితి. ముఖ్యంగా కొంత పోలీస్ వైఫల్యం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ మొదటి నుంచి కూడా పోలీసులకి పలు చోట్ల ఘర్షణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. కానీ పోలీసులు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే కొంత పోస్ట్ ఎలక్షన్ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే అటు టీడీపీ కార్యకర్తలు కూడా సమన్వయం పాటించాలి, మరొక వైపు పోలీసులు కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కోరుతా ఉన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.
అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.